హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో బాగున్నారా? మీకు తెలిసిందే. సో మన లాస్ట్ వీడియోలో అయితే మీరు చాలా కామెంట్స్ చేశారు. దీన్ని మనం Q&A సెగ్మెంట్గా పిలుచుకుంటున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్కి షార్ట్ ఫార్వర్డ్లో స్ట్రైట్గా లాజికల్గా అయితే ఆన్సర్ ఇచ్చేయబోతున్నా. దాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన కంటెంట్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీ ప్రతి క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరికింది. సో మనమైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్యాట్మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా. సో ఈ కంపారిజన్ని చూసుకున్నట్లయితే బ్యాట్మ్యాన్ తను వన్ ఆఫ్ ద స్కిల్డ్ అసోసియేషన్ క్యారెక్టర్. తనకి ఫైటింగ్ స్కిల్స్ కాంబో, సూపర్ హ్యూమన్ అబిలిటీస్ లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, ఎజిలిటీ, స్టామినా ఉన్నాయి. అలాగే బ్యాట్మ్యాన్కి మంచి ఐక్యూ ఉంది. తన లాజికల్ థింకింగ్ ముందు చాలామంది ఒక బానిసలు లాంటి వాళ్ళని చెప్పవచ్చు, పిల్లపచ్చాలని చెప్పుకోవచ్చు. అట్లా ఉంటుంది మన బ్యాట్మ్యాన్ ఐక్యూ. అండ్ తను టెక్నాలజీని యూజ్ చేయడంలో మంచి టెక్నాలజీ క్యారెక్టర్ అనమాట. అయితే బ్యాట్మ్యాన్ లాంటి క్యారెక్టర్ గౌతమ్ సిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే అటువంటి క్యారెక్టర్ సూపర్ సోల్జర్ అయిన కెప్టెన్ అమెరికాని ఓడించగలడా అంటే దానికి ఆన్సర్ ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకు బ్యాట్మ్యాన్ అంత ఈజీగా కెప్టెన్ అమెరికాని ఓడించగలడా అంటే, కెప్టెన్ అమెరికా ఒక సూపర్ సోల్జర్, తనకి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఉంటాయి. నార్మల్ హ్యూమన్స్ తనని బీట్ చేయడం కష్టం. బట్ బ్యాట్మ్యాన్ తన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి, తన గ్యాజెట్స్ని యూజ్ చేసి, తన సూట్ పవర్స్ని యూజ్ చేసి కెప్టెన్ అమెరికాను ఓడించగలడు, అంతే. నెక్స్ట్, బెంటెన్ వర్సెస్ వాండా. ఇది సర్కమ్స్టాన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది, అంటే పరిస్థితులు బట్టి బేస్ అయి ఉంటుంది. బెంటెన్ దగ్గర ఉన్న ఆమ్నిట్రిక్స్ ఏ ఏలియన్ DNA అయినా స్కాన్ చేయగలదు. అయితే వాండా ఒక మ్యూటెంట్, తనది స్కాన్ చేసిద్దో స్కాన్ చేయలేదో చెప్పలేం. బట్ బెంటెన్ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ చాలా ఏలియన్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. కొన్ని ఏలియన్స్ అయితే రియాలిటీని కూడా అరెస్ట్ చేసేస్తాయి, అంత పవర్ఫుల్. అయితే వాండా కూడా రియాలిటీని అరెస్ట్ చేసేసిద్దిగా బ్రో. నువ్వు కూడా వాండా ఫ్యాన్గా బ్రో, ఏంటి ఎలా చేస్తున్నావు అంటే, తప్పదు బ్రో, లాజికల్గా ఆన్సర్ ఇస్తానన్నాను కదా. అయితే వాండా గెలవడానికి 50 ఛాన్సెస్ ఉన్నాయి, 50% ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఈ కంపారిజన్లో విన్నర్ బెంటెన్, ఎందుకంటే వాండా కంటే కూడా పవర్ఫుల్ ఏలియన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఫల్క్రమ్ వర్సెస్ ప్రీ-రక్టాన్ బియాండర్. సో మీకు ఫల్క్రమ్ క్యారెక్టర్ గురించి తెలియకపోతే సింపుల్గా చెప్తా. ఫల్క్రమ్ క్యారెక్టర్ వన్నెబాల్ యొక్క అవతార్ అనమాట. తిను చాలా అంటే చాలా పవర్ఫుల్. ఒకవేళ ఈ ఫల్క్రమ్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియోని చేశాను, ఆ వీడియో చూడండి. ఇంకా బియాండర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అయితే వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే ఖచ్చితంగా ఫల్క్రమే గెలుస్తాడు. బియాండర్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్కి, ఫల్క్రమ్ లాంటి ఒక ఆమ్నివర్సల్ లెవెల్ క్యారెక్టర్కి ఫైట్ జరిగితే కన్ఫామ్గా ఫల్క్రమ్ గెలుస్తాడు. అండ్ మాలిక్యూల్ మ్యాన్ వర్సెస్ గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్ ఫైట్ విషయానికి వస్తే, గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్కి మాలిక్యూల్ మ్యాన్కి ఎన్నోసార్లే ఫైట్ జరిగింది. బట్ వీళ్ళు గెలవడానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ది బియాండర్ వర్సెస్ లివింగ్ ట్రిబ్యునల్. సో వీళ్ళిద్దరు కూడా ఆమ్నివర్సల్, అవుటర్ వర్సల్ లెవెల్ క్యారెక్టర్సే. సో వీళ్ళిద్దరు కూడా చాలా పవర్ఫుల్. అయితే వీళ్ళిద్దరు కూడా గెలవడానికి 50 ఛాన్సెసే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లివింగ్ ట్రిబ్యునల్ మల్టీవర్స్ని నాశనం చేయగలడు అండ్ బియాండర్ కూడా నాశనం చేయగలడు. బట్ వీళ్ళిద్దరు గెలవడానికి 50 ఛాన్సెస్. నెక్స్ట్, మార్వల్ జాంబీస్లో స్పైడర్ మ్యాన్ స్ట్రామ్ బ్రేకర్ని యూజ్ చేశాడు. అయితే 616లో కూడా ఉన్న స్పైడర్ మ్యాన్ కూడా స్ట్రామ్ బ్రేకర్ని యూజ్ చేయగలడా అంటే దానికి 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్పైడర్ మ్యాన్ 616లో ఉన్న స్పైడర్ మ్యాన్కి పట్టుదల అనేది కొంచెం తక్కువ. అండ్ తను స్ట్రామ్ బ్రేకర్ని యూజ్ చేస్తాడో లేదో చెప్పలేం బ్రో. సో అదనమాట. సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశాను. సో నేను అడిగిన కొన్ని రిక్వెస్ట్లని కూడా మీరు చేసేస్తే బాగుండేది. అదేంటంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రిసీవ్ అవుతూ ఉంటాయి. అండ్ నేను కూడా మీకు ఎప్పటికప్పుడు మీ కామెంట్స్ని రిసీవ్ చేసుకొని వీడియోస్ చేస్తాను. బై ద వే, మీకు ఒక చిన్న న్యూస్ అయితే చెప్పాలి. అదేంటి, సో ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ అయితే స్క్రిప్ట్ రైటింగ్ మీద కొన్ని డౌట్స్ అడుగుతున్నాడు. సో నేనైతే వీడియోస్ చేసి అలా చెప్పలేను. సో అందుకని ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను మన ఛానల్ కోసం. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నన్ను కాంటాక్ట్